మూవీ సెక్సీ సూపర్ బ్రో. విజువల్స్ ఉంటాయి అండ్ పొలిటికల్ పార్టీ వాటి ఉంటుంది. ఇందులో ఆపరేషన్ సింధూర్ కూడా డైలాగ్ తీసుకున్నాడు బ్రో. సూపర్. సనాతన ధర్మం గురించి చెప్పారు భయ్యా. ధర్మం ఒక్కొక్కటి అసలు విజువల్స్ ఉన్నాయి. శివుడిది తీసుకొచ్చారు. ఓకే, నో స్పాయిలర్స్, బట్ క్రేజీ. డెఫినెట్ గా చూడాలి. బీజేపీ సూపర్ ఉంటుంది బ్రో నిజంగా. ఫైట్లకి బాలకృష్ణకి ఆస్కార్ వస్తుంది ఈసారి. ఆ ఫైట్లకి, ఆ ఫైట్ మాస్టర్ కి అసలు సూపర్ బ్రో. మ్యూజిక్ అయితే సూపర్. ఇందులో ఫిజిక్స్ చూడకూడదు, అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి ఫిజిక్స్ చూడకూడదు. బాలయ్య ఆన్ గాడ్ మోడ్, బీస్ట్ మోడ్ కూడా దాడేసాం. ఇంకా గాడ్ మోడ్ ఇది చూస్తాం. ఫుల్ తాండవమే. మీరు ఇక్కడ నిద్ర లేకుండా నుంచి ఉన్నారేమో, లోపలికి అయితే నిద్ర ఎగిరిపోద్ది. తాండవం అంటే ఇన్నాళ్ళు విన్నాం, ఇప్పుడు బాలయ్య విశ్వరూపంలో తాండవం అంటే మాకు తెలిసింది. జై బాలయ్య. బాలయ్య లైఫ్ లో ది బెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్. జై బాలయ్య. అద్దరిపోయింది. సౌండ్లు, బాక్సులు అద్దరిపోయింది భయ్యా. సూపర్ డూపర్ హిట్. ఇట్స్ ఏ గుడ్ మూవీ. లైక్ ఎవ్రీవన్ విల్ వాచ్ ద మూవీ టుమారో. Don't encourage the piracy and all these things. Like the music is very good and super. Like everyone will go tomorrow and see the movie. It's a good movie. Everyone needs to watch the movie. Like we know to know Sanatana Dharmas in India. Like it's good, very super. Like చాలా బాగుందండి మూవీ. ప్రతి ఒక్కరు చాలా బాగున్నాయి. చాలా బాగా డైరెక్ట్ చేశారు బోయపాటి గారు. అందరూ రేపు మార్నింగ్ వెళ్ళి సినిమా థియేటర్లో టికెట్ పర్చేజ్ చేసుకుని చూడాలని ఒక అభిమానిగా, బాలకృష్ణ అభిమానిగా కోరుతున్నాను. సూపర్. లైక్ బోయపాటి గారు అంటే తెలిసిందే కదా మీకు, కొత్తగా చెప్పాల్సిందే. ఇట్స్ గుడ్. తమన్ డిడ్ వెరీ వెల్ ఇన్ దిస్ మూవీ. లైక్ ఇట్స్ మ్యూజిక్ ఈస్ వెరీ ఆసమ్. అఖండ 1కి ఏమాత్రం తీసిపోకుండా అఖండ 2 చాలా బాగుంది. ఈ క్యారెక్టర్ చేయాలన్న గెటప్ కానీ అఖండ 1 కన్నా అఖండ 2లో క్యారెక్టర్ చేసిన బాలయ్య క్యారెక్టర్ కానీ ఆ గెటప్ కానీ చాలా కష్టపడ్డారు బాలయ్య. అండ్ ఆ సాంగ్ అయితే మామూలుగా లేదు. బాలయ్య డాన్సులు కానీ స్టెప్పులు కానీ ఎరగా తీసేసారు అంతే. ఇంటర్వ్యూల్కి అయితే గూస్ బంప్స్. సో అఖండ 2 ఒక వేరే లెవెల్ జాతర, మొత్తం శివతాండవమే. సూపర్ హిట్ సినిమా. బాలయ్య చాలా ఈజీతో చేసేసారు. అఖండ 1లోనే మనం ఈ క్యారెక్టర్ని ఎలా హ్యాండిల్ చేయగలరో చూసాం కదా. అఖండ 2లో ఆ దైవత్వం కిందకి దిగితే బాలయ్య రూపంలో ఉంటుంది అన్నట్టు చూపించారు. సో అతను అడుగు వేసినా ఏం చేసినా అంతా శివాజ్ఞతోనే చేస్తున్నారు అన్నట్టు చూపించారు. చాలా బాగా చేశారు, చాలా ఈజీగా చేశారు బాలయ్య గారు. హీరోయిన్ కొంచెం తక్కువ క్యారెక్టర్, ఎందుకంటే ఇది దేశం గురించి, అక్కడ వైరస్ గురించి, వేరే ప్రజలను కాపాడడం గురించి ఫస్ట్ హాఫ్లోనే మా సాంగ్ కానీ లేకపోతే హీరోయిన్ సీన్స్ కానీ అంతా ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి. సెకండ్ హాఫ్ అంతా మొత్తం దేశం కోసం, గెటప్ కోసం అంతా అదే ఉంది. సూపర్ బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. మళ్ళా రికార్డ్. జై బాలయ్య. ధర్మం మానవాడు సూపర్ హిట్. ఇటు వల్ల ఇటు ఎగరాలి ఇట్లా అడ్డా. విశేషం బాలయ్య. బాలయ్య నంబర్ 1. నంబర్ 1 బాలయ్య. బరాబర్ బాలయ్య. బాలయ్య జిందాబాద్. బరాబర్ బాలయ్య జిందాబాద్. అఖండ ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ అండి. ఊహించింది మొత్తం దొరికింది. ఫ్యాన్సే కాదు, దేవుడిని నమ్ముకునే వాళ్ళు, ఎంజాయ్ చేసే వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇద్దరు కాంబినేషన్ లో మూవీ ఎలా వచ్చింది? బాలయ్య బోయపాటియా అది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది. తమను ఓకే, సాంగ్స్ ఒక పాట బాగుంది. జాజికాయ అనే సాంగ్ మంచి పిక్చరైజేషన్ చేశారు. డ్యాన్స్ అది కాదు కానీ ఓకే, ఒక బయోవార్ కాన్సెప్ట్ గురించి చూపించారు. అండ్ దట్టు దేవుడు లేడనే వాళ్ళకి దిగి వస్తే ఎలా ఉంటుంది, ఎలా కాపాడుకుంటాడు జనాల్ని దేవుడు వెంటంటే ఉండి అన్నట్టుగా చూపించారు. దేవుడు నమ్మే వాళ్ళకైతే ఇక పండగే. మరి మూవీలో తాండవం కనిపించిందా? తాండవం డైరెక్ట్గా దేవుడే తాండవం వేస్తాడు. అది ట్విస్ట్, అది చూడండి, చూస్తే తెలుస్తుంది, చెప్పకూడదు. కైలాసంలో దేవుడే తాండవం వేస్తాడు, కింద ఆ దేవుడి భక్తుడు అఖండ తాండవం వేస్తాడు వాళ్ళని చంపేటప్పుడు క్లైమాక్స్లో. ఓకే, ఇంటర్వెల్ అయితే సావుకాయం అండి. థ్యాంక్ యూ అన్న. ఫ్లూట్ జింక ముందు
సింహం ముందు కాదు. ఏ సౌండ్ కి నరుకుతానో ఏ సౌండ్ కి అరుస్తానో నాకే తెలియదు. అక్కడ 3 వస్తే ఇంకా సూపర్ ఉంటుంది. చూపించారా అక్కడ 3 యాజ్ ఆఫ్ నవ్ ఏమి లేదు. హ్యాట్రిక్ 4 అని చెప్పుకోవచ్చా? యా చాలా బాగుంది. డాన్స్ కోలా లేకపోతే అందరిగా ఇది అందరూ చూడాలి, వచ్చి అందరూ చూడాలి, అందరూ ఎంజాయ్ చేయాలి. చాలా బాగుంది. చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. హైందవ ధర్మం గురించి బాగా చెప్పారా? చాలా బాగుంది. ఫ్యామిలీతో చూసేలా ఉందా? అందుకే మేము అందరం ఫ్యామిలీతో వచ్చింది. కొంతమంది ఫస్ట్ బాగుందని చెప్తున్నారు మరి. లేదు, రెండు బాగున్నాయి. అక్కడ 1 బాగుందా అక్కడ 2 బాగుందా? మాకు రెండు బాగున్నాయి. ఏంటి డిఫరెన్స్ ఏంటి అఖండకి అఖండ 2కి ఏంటి ఏం కొత్తగా చూపించారు అఖండ 2లో? కొత్తగా అంటే ఇప్పుడు ఇండియా వైడ్ గా చూపించారు అఖండ 2. కుంభమేళలో చూపించారు కదా, అది మంచి బాగున్నది. బాగున్నాయి. వాళ్ళ యాక్టింగ్ చెప్పేదే ఉంది ఇంకా. బాగుంది. డాన్స్ బాగుందా? జాజికా సాంగ్ కి బాగుంది. శివుడు హనుమాన్ ఫైట్స్ అవి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చూస్తుంటా అసలు చాలా బాగున్నాయి. అక్కడ యాక్టింగ్ బాగుందా? తమ్ముడు యాక్టింగ్ బాగుందా? అఖండ అదే బాగుంది. తమ్ముడు పెద్ద క్యారెక్టర్ లేదు కానీ చాలా గూస్ బంప్స్. కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ శివుడినే చూసామా అన్నట్టుగా ఉంది. అసలు అలా కొంచెం తాండవమ్స్ అవి ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్ గా శివుడేనా అని ఇట్లా లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్స్ అన్నమాట. చాలా బాగుంది. అండ్ మేము అందరం కూడా కావూర్ ఫ్యాన్స్. కావూర్ అన్నమాట. చాలా చాలా బాగుంది. సాంగ్స్ అయితే సూపర్.